ఇదిగో అమ్మాయి, టైటానిక్ సినిమా చూసొద్దామా? నాది ఎప్పుడో చూసేసాం కదా, ఇప్పుడు ఎందుకు మళ్ళా? కావాలంటే ఇంకో మంచి షోకి వెళ్ళొద్దాం. ఇప్పుడు అంత మంచి షో ఏముందమ్మాయి? అందుకే చెప్తున్నా, కూసంత మైండ్ వాడడం మొదలెట్టాయి అని. కానీ నువ్వెక్కడ వినిపించుకుంటావు? ఆ పేత బ్రెయిన్ తోటి ఆలోచిస్తానంటే నేను మాత్రం ఏం చేస్తాను చెప్పు? అమ్మాయి నువ్వట్ట, నాది పేత బ్రెయిన్ అంటే బాగోదు. అవునవును, ఆ పేత కూడా ఫీల్ అయిద్దిలే పాపం. అయిందా? బాగైందా? ఇంతకీ ఆ షో కూడా టైటానిక్ కి లింక్ ఉందా ఏంటి? అయినా అబ్బాయి, నువ్వు కూడా మనలతో కలిసి చూడు. టైటానిక్ షిప్ గురించి చాలా మందికి తెలిసిందే. 1912 ఏప్రిల్ 15న ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో ఇది మునిగిపోయింది. ఓ మంచు ఫలకాన్ని ఢీకొట్టడంతో ఈ షిప్ జలసమాధి అయిపోయింది. చాలా మంది చనిపోయారు. దీనిని కళ్లకు కట్టినట్టు టైటానిక్ పేరుతో ఓ హాలీవుడ్ సినిమా వచ్చింది. అది పెద్ద హిట్ అయింది. ప్రపంచమంతా ఈ మూవీ చూసి ఉర్రూతులూగిపోయింది. దీని 3D వెర్షన్ కూడా అలరించింది. ఇప్పుడు ఆ సినిమాను తలదన్నే స్థాయిలో ప్రేక్షకుల ముందు ఆవిష్కరించింది జర్మనీకి చెందిన ఓ సంస్థ. ఆ ప్రమాదం ఎలా జరిగిందో కళ్లకు కట్టినట్టు చూపించడమే దీని ఉద్దేశం. జర్మనీ సంస్థ చేపట్టిన ఈ ప్రయత్నం జనాన్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇమర్సివ్ 3D ఎక్స్పీరియన్స్ పేరిట టైటానిక్ ప్రమాద దృశ్యాలను కళ్ల ముందుంచింది. మ్యూనిక్ నగరంలో ఈ షోను ప్రదర్శించారు. టైటానిక్ షిప్ కళ్ల ముందే కూలుతున్నట్టు, కూలే నౌకలో తామున్నట్టు ప్రేక్షకులు అనుభూతి చెందేలా ఏర్పాటు చేశారు. ఓ ప్రత్యేకమైన వేదికను ఏర్పాటు చేసి 4 వైపులా ఉన్న గోడలు, వేదిక ఉపరితలంపై కూడా ప్రమాద దృశ్యాలను ప్లే చేస్తూ ప్రేక్షకులకు ఒళ్లు గగురు పొడిచే అనుభూతిని కలిగించారు. ఈ షోను ప్రజలు విపరీతంగా ఆదరిస్తున్నారు. ఆ వీడియోలను రికార్డ్ చేసి కొందరు నెట్టింట కూడా షేర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది అలాంటిదే. ఈ వీడియోలు కూడా ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. టైటానిక్ ప్రమాదాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారంటూ అనేక మంది ప్రశంసలు కురిపించారు. నౌక వెళ్తున్నట్టుగా, పక్కనే ఉన్న మంచు ఫలకాలు పగిలిపోతున్నట్టుగా అద్భుతంగా రూపొందించారు.